నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నిన్న త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం కొనసాగిస్తే పాక్ అంతు చూస్తామని నరేంద్ర మోదీ హెచ్చరిక. భారత్ పై దాడి చేస్తే ఎలా స్పందించాలో తమకు తెలుసునని స్పష్టీకరణ. ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించి సైనికులతో మాట్లాడిన ప్రధాని. నేడు సుప్రీంకోర్టుకు నూతన సిజేఐ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవాయ్, సిజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా. చార్మినార్ వద్ద సందడి చేసిన మిస్ వరల్డ్ పోటీదారులు. అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం విందు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన. రాజీవ్ యువ వికాసం పథకం ఎంపికకు సిబిల్ స్కోరుతో సంబంధం లేదన్న ప్రభుత్వం. దరఖాస్తుదారులు తప్పుడు ప్రచారం నమ్మవద్దని డిప్యూటీ సీఎం సూచన. ఈ నెల 28 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని భట్టి విక్రమార్క వెల్లడి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన శ్రీధర్ బాబు. ఈ ఏడాది డిసెంబర్ 9న క్యాంపస్ ను ప్రారంభిస్తామన్న ఐటీ మంత్రి. సింధు నది జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ. పీఓకే మాత్రమే భారత్ పాక్ మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ. అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు స్పష్టమైన లక్ష్మణ రేఖను గీస్తామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ తగిన జవాబిస్తుందని, అది పక్కాగా ఉంటుందని చెప్పారు. ఇటీవలి దాడుల్లో భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థతో పాటు పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో పంజాబ్లోని ఎయిర్ బేస్ను సందర్శించిన ప్రధాని పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదాన్ని కూడా పాక్ నష్టం కలిగించలేకపోయిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ప్రధాని వారి సేవలను కొనియాడారు. भारत के स्वाभिमान को नई ऊंचाई दी है। साथियों, आपने वो किया जो अभूतपूर्व है, अकल्पनीय है, अद्भुत है। हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया। सिर्फ 20-25 मिनट के भीतर सीमा पार लक्ष्यों को भेदना, बिल्कुल पिन पॉइंटेड टारगेट्स को हिट करना, ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लेस प्रोफेशनल फोर्स ही कर सकती है। कि दुश्मन हक्का बक्का रह गया, उसको पता ही नहीं चला कि कब उसका सीना छलनी हो गया। आतंकियों को हिट करने का था, लेकिन पाकिस्तान ने अपने यात्री विमानों को सामने करके जो साजिश की रची, मैं कल्पना कर सकता हूं वो पल कितना कठिन होगा जब सिविलियन एयरक्राफ्ट दिख रहा है। और मुझे गर्व है, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి వారి భుజం తట్టారు. ఈ సందర్భంగా తాము చేపట్టిన ఆపరేషన్ వివరాలను ప్రధానికి వివరించారు. గంటన్నరకు పైగా ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని గడిపారు. భారతదేశం శాంతిని కోరుకుంటోందని, కానీ మన ప్రజలపై దాడి చేస్తే పోరాట క్షేత్రంలో శత్రువును ఎలా మట్టి కరిపించాలో కూడా భారత్కు తెలుసునని చెప్పారు. తమకు పాక్ సైన్యం రక్షణ కల్పిస్తుందని ఉగ్రవాదులు అనుకున్నారని, కానీ మన త్రివిధ దళాలు మాత్రం ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశం అనేదే లేదని చాటి చెప్పాయన్నారు. आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही।
आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। साथियों, ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है। ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో భారతదేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయ పరంపరను ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి అభినందించారు. భారత సైన్యం తన సత్తా చాటిందన్నారు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సీజీఐతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలోనే సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6 నెలలకు పైగా సీజీఐ పదవిలో కొనసాగనున్న జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మంగళవారంతో ముగిసింది. సుప్రీంకోర్టులో తన చివరి రోజు న్యాయస్థాన కార్యకలాపాలు ముగిసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి అధికారిక పదవులను స్వీకరించే ఉద్దేశం లేదని, న్యాయ వ్యవస్థలోనే తన సేవలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ ఖన్నా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించింది. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన సన్నిహిత బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఖన్నా 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఆ తర్వాత నవంబర్ 11న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన భారతదేశ మొట్టమొదటి నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. భారతదేశాన్ని సెమీకండక్టర్ ఆవిష్కరణల రంగంలో నిలిపేందుకు ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్కు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని మంత్రి వివరించారు. సెమీకండక్టర్ రంగంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లో సెమీకండక్టర్ డిజైన్ సెంటర్ను ప్రారంభించడం వల్ల దేశవ్యాప్తంగా ఈ రంగంలో ప్రతిభ గల యువతకు అవకాశం లభిస్తుందని చెప్పారు. సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు భారతదేశంలో సెమీకండక్టర్ డిజైన్ కేంద్రాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులలో హార్డ్వేర్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో కొత్త సెమీకండక్టర్ లెర్నింగ్ కిట్ను ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో క్షయవ్యాధి నివారణలో ప్రజల భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్పై నిన్న ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దేశంలో టీబీ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలను గుర్తించింది. అక్కడ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 12,97,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించింది. అందులో 7 లక్షలకు పైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించింది. 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించి వ్యాధిగ్రస్తులకు చికిత్స, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించింది. ఈ ప్రచారం ఇటీవలే పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ టీబీ నివారణలో ప్రజా భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు.
పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు బలవర్ధక ఆహారం, చికిత్స అందించాలన్నారు. వ్యాధి నిర్ధారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్తో చర్చలు జరిపితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే ఉంటుందన్నారు. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వము అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం ఆపాలని పాకిస్తాన్ భారత్ను కోరిందని వెల్లడించారు. I would also like to take you back a little. The IWT, the Indus Water Treaty, was concluded in the spirit of goodwill and friendship as specified in the preamble of the treaty. However, Pakistan has held these principles in abeyance by its promotion of cross-border terrorism for several decades now. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Please also note that climate change, demographic shifts and technological changes have created new realities on ground as well. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఓ పాకిస్తానీ అధికారిని పెర్సోనా నాన్ గ్రేటాగా కేంద్రం ప్రకటించింది. 24 గంటల్లో భారత్ వీడాలని ఆదేశించింది. ఈ అధికారి తన విధులకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్గొన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తించింది. అతడిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించామని, దేశం వీడాలని సూచించినట్లు అధికారులు ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమాచారాన్ని పాకిస్తాన్ హై కమిషన్కు అందించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం, అందులో పాల్గొన్న సైనికుల ధైర్యం, త్యాగాలకు గుర్తింపుగా బీజేపీ తిరంగ యాత్ర చేపట్టింది. నిన్న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత్ జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది ర్యాలీగా వెళుతూ జెండాలను ప్రదర్శించారు. తిరంగ యాత్ర దేశవ్యాప్తంగా ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలలో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ సుందరీమణులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందుస్థానీ షెహనాయ్ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికారు. పాత బస్తీ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నృత్య నీతులతో స్వాగతం పలికారు.
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారులు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నానికి హైదరాబాద్ నుండి వారు హన్మకొండ చేరుకుంటారు. అక్కడ పోటీదారులు 2 గ్రూపులుగా విడిపోయి కొంతమంది వరంగల్లోని 1000 స్తంభాల గుడిని సందర్శిస్తారు. అనంతరం వరంగల్ కోట చేరుకుని దాని ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటారు. వరంగల్ కోటలో మిస్ వరల్డ్ పోటీదారుల కోసం కోట్ల రాష్ట్ర పర్యాటక శాఖ ప్రముఖ పేరిణి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందన్న ప్రచారం అవాస్తవమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి జూన్ 2 నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే 57,000 ఉద్యోగాలు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు రాని నిరుద్యోగుల కోసమే ఈ రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ సుందరీమణులు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు 35 మందికి పైగా సుందరీమణులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయ ప్రశస్తాన్ని వారికి వివరించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు దూరదర్శన్ ములుగు జిల్లా రిపోర్టర్ నరేందర్ ప్రస్తుతం రామప్ప ఆలయం వద్ద ఉన్నారు. చెప్పండి నరేందర్, మిస్ వరల్డ్ పోటీదారులు ఎన్ని గంటలకు రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు? వారి సందర్శన వివరాలు చెప్పండి. త్రిమూర్తులు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప దేవాలయాన్ని నేడు ప్రపంచ సుందరీమణులు దాదాపుగా 35 మంది ఇక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా 4 గంటల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి హరత కాటేజెస్ కి వాళ్ళు చేరుకుంటారు. అక్కడి నుంచి సాంప్రదాయ దుస్తుల్లో వారు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత తదనంతరం ఇక్కడ నిర్వహించబోయేటువంటి సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమంలో ఏదైతే కాకతీయ శిల్పకళ సంపదకు అద్దం పట్టే విధంగా నిర్వహించనున్నటువంటి యొక్క కల్చరల్ ఈవెంట్ లో వాళ్ళు పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు చేరుకునేటువంటి హైదరాబాద్ నుంచి రామప్పకు చేరుకునేటువంటి జరూర్ ఆరా అనే వెహికల్ లో వాళ్ళు చేరుకోబోతున్నారు. ఇది ప్రత్యేకమైనటువంటి బస్సులో చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్యాటక ప్రాంతాన్ని అయితే వీక్షించబోతున్నారు. దీనికోసమై ప్రత్యేకించి పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎస్పీ శబరీష్ కూడా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇవాళ సుందరీమణులు ఈ యొక్క రామప్పకైతే చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఇటు రామప్ప వైపు వచ్చేటువంటి వెహికల్లను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ చుట్టుపక్కల రామప్ప దేవాలయం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా డ్రోన్స్ ఎగరకుండా వాటికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఇక్కడ ఒక అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, అలాగే 14 మంది సిఐలు, 43 మంది ఎస్ఐలతో కూడినటువంటి సుమారుగా 1000 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు.
ఆ రామప్ప దేవాలయాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు వచ్చేటువంటి పరిసర ప్రాంతాలు వాళ్ళు తిరిగేటువంటి హరిత హోటల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేసినటువంటి ఆ ఏరియాస్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. వారు వచ్చేటువంటి ఏదైతే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వేదిక ఏదైతే ఉందో, ఇదే వేదికలో వాళ్ళు సాయంత్రం రామలింగేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత ఈ యొక్క వేదిక ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనే వారు ఈ యొక్క కల్చరల్ ఈవెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. అంటే వీక్షించే ప్రయత్నం అయితే చేస్తారో ఆ తర్వాత తిరిగి సాయంత్రం సమయంలో అంటే తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు చేరుకునేటువంటి అదైతే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న కూడా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్లు, అదే విధంగా వారు పర్యటించేటువంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్క్ అంటే జరుగుతున్నటువంటి పనుల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు. రైట్ నరేందర్, ధన్యవాదాలు. ఇప్పుడు థ్యాంక్ యూ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దశల వారీగా శిక్షణార్థులకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ పిఎల్విఎస్ఎస్ సుబ్బారావు, ఉన్నతాధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై హరీష్ రావు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని, ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వివరించారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. 2022-23లో ఇదే సమయానికి గత ప్రభుత్వం కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందన్నారు ఆది శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా 8,245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు వెంటనే డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖలో ఇటీవల ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులు నేడు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈ సాయంత్రం ఏఈ, జేటీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. గత అక్టోబర్లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించగా ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారు. అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం జలసౌధలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆయనపై అభియోగాలు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారించేందుకు నోటీసులు ఆయనకు అందజేశారు. కాగా నిన్న సిసిఎస్ పోలీసులు ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్ప్రైజెస్ సంస్థకు 6 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 239 ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్లలో విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ అలుగు వర్షిని తెలిపారు. జూన్ 3 నుంచి శిక్షణ కార్యక్రమం మొదలవుతుంది. 200 గంటల పాటు ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్తగా 15 వొకేషనల్ కోర్సులు మొదలు పెడుతున్నామన్నారు. Employment seekers and employment providers.
సో వాళ్ళకి 200 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. 90 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇన్ క్లాస్ ట్రైనింగ్ కోసం మనం ఆల్ 238 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద స్టేట్లో వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చి ప్రొజెక్టర్ లేదా టీవీ విత్ కనెక్షన్స్, HDMI కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. ఎవ్రీ డే 2 hours to 3 hours క్లాసెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ క్లాసెస్ వాళ్ళు అటెండ్ చేస్తే ఉన్నతి చివరికి ఏమి చేస్తుందంటే నెక్స్ట్ 110 hours వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు నేర్చుకోవచ్చు ఏదైనా వాళ్ళకి కావాల్సిన స్కిల్. వాళ్ళు ఉంటున్న గ్రామం పక్కన ఉన్న MSMEs మెయిన్లీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీద అవగాహన ఇస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అలా చేస్తారు. అంటే చివరికి లాస్ట్ డే రోజు వాళ్ళది మీడియా అంటే విజువల్ వాళ్ళు మాట్లాడుతున్నది తీసుకొని అప్లోడ్ చేసేస్తారు వాళ్ళ ఉద్యోగం వెబ్సైట్లో. అటవీ భూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకు ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 3.5 లక్షల మందికి పైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. వెనుకబడిన గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నైరుతి రుతుపవనాలు దేశానికి విస్తృత వర్షపాతాన్ని అందించడానికి మరింత చురుగ్గా కదలటం ప్రారంభించాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ పవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఈ రుతుపవనాల రాకతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో ఈ పవనాలు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు IMD వెల్లడించింది. ఈ రుతుపవనాలు మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఉగ్రవాదం కొనసాగిస్తే పాక్ అంతు చూస్తామని నరేంద్ర మోదీ హెచ్చరిక. భారత్ పై దాడి చేస్తే ఎలా స్పందించాలో తమకు తెలుసునని స్పష్టీకరణ. ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించి సైనికులతో మాట్లాడిన ప్రధాని. నేడు సుప్రీంకోర్టుకు నూతన CJI 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ BR గవాయ్, CJIగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా. చార్మినార్ వద్ద సందడి చేసిన మిస్ వరల్డ్ పోటీదారులు. అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం విందు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన. రాజీవ్ యువ వికాసం పథకం ఎంపికకు సిబిల్ స్కోరుతో సంబంధం లేదన్న ప్రభుత్వం. దరఖాస్తుదారులు తప్పుడు ప్రచారం నమ్మవద్దని డిప్యూటీ సీఎం సూచన. ఈ నెల 28 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని భట్టి విక్రమార్క వెల్లడి.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన శ్రీధర్ బాబు ఈ ఏడాది డిసెంబర్ 9న క్యాంపస్ ను ప్రారంభిస్తామన్న ఐటీ మంత్రి. సింధు నది జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ. పీఓకే మాత్రమే భారత్ పాక్ మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ. అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ